కానీ ఆయన ఒక సందర్భంలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. హైడ్రా విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ ప్రజలను ఉద్దేశించి. సో ఆ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఆ తరహాలో మాట్లాడింది అనుకో. అంటే పబ్లిక్ ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మంచి పని జరిగేటప్పుడు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఉత్త కాదు, ఒక బాట వేసేటప్పుడు ముళ్ళ కంచెలన్నీ ఏరేయాలి. ఏరేస్తేనే చదును అవుతుంది, అది సక్రమంగా అందరికి భావితరాలకు ఉపయోగపడుతుంది, దాని ఫలాలు అనుభవిస్తాం. అసలు రోడ్డు చదును కావాలా, బాగు చేయదు, కంపేర్ వద్దంటే ఎట్లా కలుస్తుంది? కాబట్టి హైడ్రా అనేది ఒక మంచి పరివర్తన తీసుకొచ్చింది, సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చింది. హైడ్రా పట్ల ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. ఎక్కడ భూమి కొనాలా, చెరువు శిఖాల్లో కొనాలా వద్దా, బఫర్ జోన్ అంటే ఏంది, చెరువు శిఖం అంటే ఏంది అనే ఆలోచన వచ్చింది చాలా మంది. ఇప్పుడు అందుకే మా ప్రభుత్వం రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్లు, ఆయన వ్యాపారస్తుడు, దేవుడు గుడిలో మాన్యాలను దొబ్బినోడు ఈటల రాజేందర్. మరి రేవంత్ రెడ్డి ఆయన చేసిండా? గుడిలో మాన్యాలను మింగినోడు, అంటే భూములు మింగినోడు ఈటల రాజేందర్. కాబట్టి ఆయన కట్నే ఉంటుంది. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కంట్లో ముళ్ళు లాంటిది.